హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయకృష్ణ. ఇవాళ మనకైతే నామినేషన్స్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయిందనమాట. నామినేషన్స్ ప్రోమోలో అయితే బిగ్ బాస్ అయితే మీరు ఎవరైతే ఫైనలిస్ట్గా చూడకూడదు అనుకుంటున్నారో, ఎవరినైతే ఆపాలనుకుంటున్నారో, ఎవరినైతే బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేవాలనుకుంటున్నారో వాళ్ళని ఇద్దరిని నామినేషన్స్ చేయాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందనమాట. అప్పుడు మనకి స్టార్టింగ్లో నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి గౌతమ్ కృష్ణని అయితే నామినేషన్ చేశాడు. ఆమ్, ఏమని నామినేషన్ చేశాడంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపించేద్దాము అని చెప్పి, నిన్న లాస్ట్ వీక్ ఆ పాయింట్ పట్టుకొని నువ్వు గొడవ చేయడం మాకు నచ్చలేదు అని చెప్పి, ఆ పాయింట్ని పట్టుకొని నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పి నబీల్ అయితే గౌతమ్ కృష్ణకి చెప్పడం జరిగింది. అప్పుడు గౌతమ్ కృష్ణ, నువ్వు ఈ పాయింట్ పట్టుకొని నన్ను నామినేషన్ చేస్తావని అస్సలు నేను ఊహించలేదు అని చెప్పి గౌతమ్ కృష్ణ కూడా అనడం జరిగిందనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరికి మధ్య చిన్న చిన్న గొడవ అయిందనమాట. అప్పుడు గౌతమ్ కృష్ణ, నీకు ఏ హక్కు ఉందని చెప్పి నన్ను మాట్లాడకూడదని చెప్పడానికి నీకు ఏ హక్కు ఉంది, నువ్వు ఏ విధంగా నాకు చెప్తున్నావు అని చెప్పి గౌతమ్ కృష్ణ నబిల్ అనడం జరిగింది. అప్పుడు నబిల్, డామినేషన్స్ తప్ప నీ గేమ్లో ఫైర్ కనిపించడం లేదు. అప్పుడు గౌతమ్ కృష్ణ, ఫైర్ లేకుండా ఇన్ని రోజులు నేను ఎలిమినేషన్ అవ్వకుండా ఇక్కడ దాకా ఎలాగొస్తాను అని చెప్పి గౌతమ్ కృష్ణ అంటున్నాడు. పాపం గౌతమ్ కృష్ణ మర్చిపోయినట్టున్నాడు. గౌతమ్ కృష్ణ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోకపోతే బాబా ఆ రోజు వెళ్ళిపోయాడు. పాపం బాబా మర్చిపోయినట్టున్నాడు. పాపం ఆ తర్వాత నుంచి అగ్రెసివ్ హీరో, టాప్ వన్ టైర్ వన్ హీరోలా చెప్పి అక్కడ హీరోలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. పాపం మణికంఠ కానీ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోకపోతే బాబు ఆ రోజే ఇంటికి వెళ్ళిపోయాడు. పాపం బాబుకి అది గుర్తులేనట్టుంది. అంటే నబీల్తో అంటున్నాడు అనమాట, నేను టాప్ వన్ టైర్ టైర్ వన్ హీరో, యు నో మై ట్రాక్ రికార్డ్స్, యు నో మై కలెక్షన్స్, యు నో మై క్రిమినల్ సెక్షన్స్ అని చెప్పి అంటున్నాడు అనమాట. ఎందుకంటే బాబు ఎప్పుడు సెక్షన్స్ ప్రకారమే మాట్లాడతారు. లా ఉంటే లా పాయింట్లు పట్టుకుని తప్పితే ఇంకేం మాట్లాడతాడు గౌతమ్ కృష్ణ. నా హక్కు, నా హక్కు అది మాట్లాడడానికి, నువ్వెవరు నన్ను అనడానికి అని చెప్పి గౌతమ్ కృష్ణ అయితే అనడం చాలా ఎటకారంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఎలిమినేషన్ అయిపోవాల్సిన కుర్రోడు మణికంఠ దయ వల్ల మణికంఠ వీక్ ఎలిమినేట్ అవ్వకండి పాటికి మనకి గౌతమ్ కృష్ణ టార్చర్ ఉండేది కాదు. గౌతమ్ కృష్ణ లా పాయింట్లు అనవలసిన పని ఉండేది కాదు. గౌతమ్ కృష్ణకి ఇంత సపోర్ట్ వచ్చిందని చెప్పి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గౌతమ్ కృష్ణకి నైట్ హీరో అయిపోయినట్టు నైట్ అయిపోయాడు. కానీ కొన్ని చిన్ని చిరాగ్గా అనిపిస్తుంది నాకైతే. గౌతమ్ కృష్ణ కప్పు కొడతాడు అనేది అయితే అవ్వదు. ఎందుకంటే కప్పు కొట్టే హీరో అయితే ఆ వీక్ అసలు ఎలిమినేషన్ అయ్యేవాడు కాదు. కప్పు అయితే కొట్టడు. నిఖిల్ ఆర్ నబీల్ వీళ్ళిద్దరిలోనే మనోడు టాప్ 3లో ఉంటాడేమో. కానీ ఆ అగ్రెసివ్ పదాలు కొంతమందికి నచ్చుతాయి. అంటే 1000లో 400 మందికి నచ్చుతాయి. 400 మంది కామెంట్ పెడుతున్నారని చెప్పి మిగిలిన 600 మంది ఓట్లు వేయకుండా ఉండరు కదా. అందరూ 1000 మంది అయితే 1000 మంది ఓట్లు వేస్తే అప్పుడు వెళ్తారు. అంటే బిగ్ బాస్ 1000 మంది చూస్తున్నారు, ఇంకో 400 మంది కామెంట్స్ పెడుతున్నారు టైం చూసుకొని. మిగిలిన 600 మంది కామెంట్ పెట్టట్లేదంటే గౌతమ్ కృష్ణ విన్నర్ అని కాదు కదా. నిఖిల్ నబీల్ ఫ్యాన్స్ సైలెంట్గా ఉన్నారని అర్థం. ఎందుకంటే నబీల్కి కిందటిసారి చూసుకుంటేనే 36% ఓటింగ్ ఉంది, నిఖిల్ ఉన్నా సరే. అవునా? మరి గౌతమ్ కృష్ణ ఈ వీక్ నామినేషన్స్లో ఉంటారు కాబట్టి ఈ వీక్ ఎవరు టాప్ 3 అనేది తేలిపోద్ది. నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ, ప్రేరణ అంత అవసరం లేదు. కానీ వీళ్ళు ముగ్గురు నామినేషన్స్లో ఉంటే ఈ వీక్ మనకి టాప్ 1, 2, 3 ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లోనే తెలిసిపోద్ది. మన పని అన చెప్పక్కర్లేదు, అందరూ తెలుసుకుంటారు టాప్ 3లో ఎవరు ఉంటారనేది. సో నెక్స్ట్ వచ్చి ఆ గౌతమ్ కృష్ణకి నబిల్కి ఆ వాగ్వాదం జరిగిన తర్వాత పృథ్వీ వచ్చాడు అనమాట. పృథ్వీ ఇప్పుడు మరి విష్ణుప్రియకి రోహిణికి గొడవ జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు లేచి వచ్చేసావు అవినాష్ అని అనగానే అవినాష్ అన్నాడు అనమాట. వాళ్ళు కొట్టుకున్నప్పుడు మధ్యలో నేనెందుకు భయ్యా, లేడీస్ మ్యాటర్స్ కదా, వాళ్ళ పర్సనల్ వాళ్ళకు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు కట్టుకొని నా మీద పడతారేమని చెప్పి నేను బయటకు వస్తానంటే నువ్వు అలా బయటకు రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే విష్ణుప్రియకి ఏదైనా దెబ్బ తగిలితే నా మనసు హట్ అవుద్ది కదా అని చెప్పి పృథ్వీ అయితే బాధపడ్డాడనమాట. సో నువ్వు ఆ పాయింట్ మీద నేనైతే నిన్ను నామినేషన్ చేస్తున్నాను. నువ్వు అక్కడ గొడవ జరిగినప్పుడు నువ్వు అక్కడ పెద్ద మనిషిలా నించోని పెద్దరాయుడు చాలా తీర్పు ఇవ్వాలి, కానీ అలా ఇవ్వకుండా ఎందుకు వస్తావు బయటికి. అవినాష్ అనగానే అవినాష్ అన్నాడు, అది లేడీస్ మ్యాటర్ కదా భయ్యా, వాళ్ళు ఏదో కొట్టుకుంటారు, మనం ఎందుకని దూరలేదు భయ్యా. లేదు భయ్యా, నేను దాని మీద ఆ పాయింట్ మీద నిన్ను నామినేషన్ చేస్తున్నాను. ఓకే, నామినేషన్ చేస్తావు. నెక్స్ట్ ఏంటి, నువ్వు గేమ్ అయితే ఆడట్లేదు, ఓన్లీ కామెడీయే చేస్తున్నావు అని చెప్పి పృథ్వీ అన్నాడు.
అవినాష్ అప్పుడు అందుకున్నాడు అనమాట. అవును, నేను కామెడీయే చేస్తున్నాను, కామెడీ తప్ప ఏమీ చేయట్లేదు, అందుకే ఉన్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినా కూడా నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, 12 వారాల నుంచి ఉన్నాను, ఒకసారి మెగా చీఫ్ అవ్వలేకపోయావు అని చెప్పి అన్నాడు. అప్పుడు చూడాలి పృథ్వీకి గాలి తీసిన బుడగలాగా అటెగరాలా ఇటెగరాలా తెలియక ఎగురుతూ ఎగురుతూ బాధపడుతున్నాడు అనమాట. సో మనకైతే ప్రోమో 1లో అయితే ఎంటర్టైన్మెంట్ టునైట్ అని చెప్పి నబీల్ వచ్చి విష్ణుప్రియని మరియు గౌతమ్ కృష్ణని నామినేషన్ చేసినట్టు కనిపించింది. నెక్స్ట్ వచ్చి మన పృథ్వీ బాబు వచ్చి విష్ణుప్రియ కోసం మనసు బాధపడుతూ అవినాష్ని నామినేషన్ చేశాడు అనమాట. సో ఇలాంటి బిగ్ బాస్ చిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.